హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏసీ క్లీనింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసి నేను స్నానం చేసి వచ్చాను. అప్పటికి టైం 1:45 అవుతుంది. ఇంకా నేను 1కి వీడియో అప్లోడ్ చేస్తాను కదా! ఇక 1కి వీడియో ఏది యూట్యూబ్‌లో అయితే అప్లోడ్ స్టార్ట్ చేశాను. ఈలోపు ఇక 1 అవుతుంది. ఇక లంచ్ స్టార్ట్ చేద్దాం అనేసి మా నాన్నని అడిగాను. అంటే కొంచెం టిఫిన్ ఈరోజు లేట్‌గానే తిన్నాం. ఇక ఇప్పుడు ఆకలి కావట్లేదు. ఒకవేళ ఆకలేస్తే మీరు తినేసేయండి. లేదు అంటే అందరం కలిసి 2కి తిందామన్నారు. ఇంకా ఎట్లాగో ఇంట్లో ఈరోజు ముగ్గురం ఉన్నాం కదా! సరే అందరం కలిసి తిన్నట్టు ఉంటదనేసి ఇంకా 2కే తిందాంలే అనేసి చెప్పేసి ఇంకా టీవీ ఆన్ చేసి వీడియోస్ చూస్తున్నా. ఇంకా ఒకవైపేమో నా వీడియో అప్లోడ్ అవుతుంది. ఇంట్లో కొంచెం సామాన్లు ఉంటే అవి సర్దేశాననమాట. నెట్ బాస్కెట్‌లో కొన్ని క్లీన్ చేసిన గిన్నెలున్నాయి. అవి సర్దేశాను. వచ్చి టీవీ ముందు కూర్చొని ఇంకా వీడియోస్ చూస్తున్నాననమాట. ఇక మా నానేనేమో ఇంకా ఏదో సిస్టమ్ వర్కో ఏదో చేసుకుంటున్నాడు. ఇక ఎండలైతే బాగా ఉన్నాయి. హాల్‌లో అయితే అసలు కూర్చోలేకపోతున్నాం అనమాట. చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. ఇక 2 అయిన తర్వాత ఇక లంచ్ అయితే స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. ఇంకా స్టార్ట్ చేద్దాంలే అనేసి అంటే ఇంకా ప్లేట్‌లో అందరికి పెట్టుకొని వచ్చాను. ముగ్గురం కలిసి తినడం లంచ్ రేరు. మా నాని ఉంటేనేమో మా చిన్ను ఉన్నాడు. మా చిన్ను ఉంటేనేమో మా నాని ఉన్నాడనమాట. ఈరోజు హోలీ కదా! ఇంకా మా చిన్నుకి కూడా స్కూల్‌కి హాలిడేగా ఇంక అందరం కలిసి ఉన్నాం అనమాట ఇంట్లో. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ చిప్స్ వేయించాను కదా! ఇంకా కర్రీ వచ్చేసి సాంబార్ చేశాను. పెరుగు డైలీ ఉంటుంది కదా! ఇంకా లంచ్ స్టార్ట్ చేసి టీవీ అయితే చూస్తున్నాం. అయితే మార్నింగ్ చిప్స్ వేయించాను కదా! ఇంకా అవి అయిపోయినాయనమాట. మా చిన్ను తినేసాడు. మా చిన్నుకి చాలా ఇష్టం బ్యాట్స్ అన్నా, చిప్స్ అన్నా, చక్రాలన్నా, స్నాక్స్ ఐటమ్ అయితే బాగా ఇష్టం అనమాట. లంచ్ కన్నా అవి ముందు బాగా తింటాడు. అయితే ఇంకా అవి అయిపోయినాయి. మా నాని వరకు కొంచెం ఉంటే ఇంకా తనకిచ్చా అనమాట తినమని. ఇంకా సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా నంచుకుంటే చాలా బావుంటుంది గదా! మేమేం చేసామంటే ఇంక చట్పట్ ఉంటే ఇంకా అది ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్‌లో పోసుకొని వచ్చా అనమాట. ఇక నేను మా చిన్ను ఇద్దరం తినొచ్చనేసి ఇంకా దివాన్ కాట్ మీద పెడితే ఇక తింటూ ఉన్నా అనమాట. నేనేమో వీళ్ళిద్దరికి మిడిల్‌లో కూర్చున్నాను చైరేసి. అంటే ఎవరికి ఏది కావాలన్నా అందియడానికి నాకు వీలుగా ఉంటుంది అనేసి ఇంక చైరేసుకొని వీళ్ళిద్దరికి మధ్యలో కూర్చొని తింటున్నా అనమాట. ఇంకా మధ్యలోనేమో కొంచెం సాంబార్‌లో ఉప్పు తక్కువైతే నాకెందుకో టేస్ట్ అనిపించలేదు ఈరోజు సాంబారు. ఇంకా మళ్ళీ వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి వేశాను. వేసి కలిపిన తర్వాత ఇంకా తింటే టేస్ట్ బాగుందప్పుడు. మార్నింగ్ ఏందంటే ఇంకొంచెం ఏసీ వాళ్ళు వస్తున్నారనేసరికి ఇంకా ఉప్పు అనేది కరెక్ట్‌గా చూడలేదు. అంటే తక్కువైనా వేసుకోవచ్చు గానీ ఎక్కువైతే కష్టం కదా! ఇంక అందుకే చూడలేదనమాట. ఇంక గిన్నెలన్నీ తోమాను. ఈలోపు ఏసీ వాళ్ళొచ్చారు. కొంచెం టెన్షన్‌గా అయింది. మళ్ళీ బెడ్ ఎక్కుతారు గదా! బెడ్ ఎక్కితే మళ్ళీ ఖరాబ్ అయితుందనేసి దాని మీద ప్లాస్టిక్‌ది కవర్ వేశా అనమాట. అంటే బియ్యం బ్యాగులుంటాయి గదా! ఆ బియ్యం బ్యాగులన్నీ కలిపి ఒక పట్టా కుట్టాను. అది మల్టీపర్పస్‌గా యూజ్ చేస్తాననమాట. ఇంకా అది తీసుకొచ్చి ఆ బెడ్ మీద పరిచాను. ఇంకా వాళ్ళు ఎక్కుతారు గదా! ఏసీ క్లీనింగ్ చేసేటప్పుడు. ఆ బెడ్ మీద ఏస్తే ఇంకా వాటర్ గూడా పడవు గదా! వేసి వచ్చేసరికి ఇంకొంచెం ఉప్పు టే ఉప్పనేది సరిగ్గా చూడలేదు సాంబార్‌లో. సరే తక్కువైతే తర్వాత వేసుకోవచ్చులే అనేసి ఇంక అట్లే పెట్టేశాను. ఇక వాళ్ళెళ్ళిపోయారు. నా వర్క్ గూడా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు నుంచైతే కొంచెం నైట్ పడుకునేటప్పుడైతే ఏసీ యేసుకొని పడుకోవచ్చు. వామ్మో! ఏసీ లేకపోతే అసలు బాక్స్‌లో పెట్టి మూత పెట్టినట్టయి మార్నింగ్ లేచేసరికే అసలు నీరసంగా కడుపులో తిప్పి వామిటింగ్ వచ్చినట్టు అవుతుందనమాట. ఎండలు బాగా పెరిగినాయి గదా! ఇంట్లో ఉన్న మనకే ఇట్లా ఉంటే బయటికెళ్ళి పని చేసే వాళ్ళకి ఎట్లుంటుంది? ఇగ ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడమే బెస్ట్. ఫుడ్ కన్నా గూడా ఎక్కువగా లిక్విడ్ తీసుకోవడమే బెస్టు. పిల్లలకైనా, పెద్దలకైనా మనమైనా సరే ఎక్కువ లిక్విడ్సే తీసుకోవాలి. ఇక నెక్స్టు నాదైతే తినడం అయిపోయింది. నేను ఫాస్ట్‌గా తింటాను గదా! ఇంకా అందరం తినేసిన తర్వాత ఈరోజు కర్డ్ రైస్ తినలేదు. ఇంకా వద్దన్నారనమాట. ఎక్కువ తినబుద్ధి కావట్లేదు. ఇంకా ఎండలు ఎక్కువున్నాయిగా అన్నం ఎక్కువ తినాలనిపించట్లేదు. ఇంకా కర్డ్ తీసుకొచ్చాను. 3 బౌల్స్‌లో కూడా తీసుకొచ్చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి తినేసాం అనమాట. ఇక లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ గూడా షింక్‌లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంక పనిలో పననేసి మాకు దగ్గరలో చెరువు గట్టు ఉంది గదా! అక్కడికొచ్చాము. మంచి ఎండుందనమాట. ఈరోజు ఏదో గ్రహణం అంటున్నారు గదా! సరే ఇండియాలో లేదని అంటున్నారు. ఏమో ఉన్నా లేకపోయినా ఎందుకైనా మంచిది గరిక తీసుకొద్దామనేసి చెరువుగట్టు దగ్గరకొచ్చా అనమాట. ఇక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు నీడ నిల్చున్నాను. ఎంత చల్లగా ఉందో అసలు. చెరువు అయితే మంచి క్లీన్ చేశారు. నీట్‌గా ఉంది. వాటర్ చక్కగా కనిపిస్తున్నాయి.
ఇక అక్కడ గరిక చూస్తే ఎక్కడా కూడా పచ్చిగా లేదు. ఈ ఎండలకి వాడిపోతుంది కదా! ఎక్కడ చూసినా కూడా లేకపోతే సరే ఏదో ఒకటి అని కొంచెం తీసుకొనొచ్చాను. తీసుకొని వచ్చేటప్పుడు ఇంక అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందండి. మా చిన్నోని క్యాప్ పెట్టుకోమంటే ఏమొద్దులే మమ్మీ ఇక్కడే కదా 5 మినిట్స్‌లో అప్ అండ్ డౌన్ చేయొచ్చు మనము. ఎందుకు అనేసి పెట్టుకోలేదు. నేను తల మీద ఒక చున్నీ ఉంటే ఇట్లా తల మీద వేసుకొని వెళ్ళాను. అసలు ఎట్లా ఫేస్ అయితే మాడిపోయింది. వచ్చేటప్పుడు ఎదురెండ. అంటే పడమర ఫేస్‌గా ఎదురెండ. మొఖానికే ఎండ తగులుతుందనమాట. మస్తు వేడిగా అనిపించింది. ఇక తీసుకొని వచ్చి మా చిన్నునేమో మంచంలో కూర్చున్నాడు. నేను అప్పటికే క్యాప్ పెట్టుకోమని చెప్పాను. ఇంకా వినలేదనమాట. ఎందుకులే మమ్మీ 2 మినిట్స్‌లో వచ్చేస్తాం ఎందుకనేసి పెట్టుకోలేదు. వచ్చేసరికి నీరసమై మంచంలో కూర్చున్నాడు ఇంకా. నేను తల మీద చున్నీ కప్పుకొని వెళ్ళాను. ఇంకా ఎట్లాగో పని అయిపోతుందనేసి ఇంక తీసుకురాగానే డాబా ఎక్కి డాబాకి 4 మూలలా కూడా వేశాను. ఇక్కడ మా చిన్నునేమో కొంచెం నీడలో ఉండి వీడియో షూట్ చేస్తున్నాడు. అందుట్లో మన ఇండియాలో ఆచార సాంప్రదాయాలు ఎక్కువ అనమాట. ఇంకా సరే ఉన్నా లేకపోయినా వేసుకుంటే మంచిదనేసి 4 దిక్కులా కూడా వేసి ఇంక కిందకి వెళ్ళాను. కిందకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మా నేను లోపలికి వెళ్ళేసరికి మా నానేమో ఏసీ ఆన్ చేశారు. ఎండలో నుంచి వచ్చాం కదా ఏసీ ఆన్ చేశారు. ఇక ఏసీ ఆన్ చేసిన తర్వాత మా నాని అంటున్నాడు నాతో, వీడియో షూట్ చేసుకుంటూ ఉంటావా, లోపలికి వస్తావా, అంటే మొబైల్ని లోపల పెట్టేసి నువ్వు బయట ఉండు, ఎండ బాగా ఉంది మేము పడుకుంటాము, నువ్వు వీడియో షూట్ చేసుకుంటూ ఉండనేసి నా గురించి కామెడీ చేస్తున్నారు మా చిన్ను అని మా నాని. నేను అందుకే నవ్వుతున్నాను అనమాట. ఇక డోర్ అయితే క్లోజ్ చేశాను. రూమ్ కూల్ అవుతుంది. అసలు ఎండ అయితే చాలా బాగా ఉందన్నమాట. ఈరోజు మీరు హోలీ సెలబ్రేషన్స్ని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆఫ్టర్నూన్ 2 అవర్స్ పడుకొని లేచిన తర్వాత 5:30కి లేసాము. లేచి ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నాము. ఇక నెక్స్ట్ ఇక్కడ వీడియో షూట్ చేద్దామనేది చేస్తున్నాను. ఇది ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్ది హైట్ అడ్జస్ట్ చేసుకునే స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ దగ్గర కొంచెం మేకులాగా ఉంటుంది, అది ఊడిపోయింది. అది అంటే వీడియో చేద్దామనేసరికి ఇట్లా హైట్ అడ్జస్ట్ చేసుకునేసరికి స్క్రూ ఊడి ఎక్కడ కింద పడిందో ఏమో కనపడలేదు. ఇంకా ఏం చేద్దాం అనేసి ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంకా చీపురు పుల్ల ఉంటే తీసుకొని వచ్చి దాన్ని ఫిట్ చేస్తున్నాను. అదే అనమాట చూపిస్తున్నాను కదా హైట్ అడ్జస్ట్ చేసేది. అక్కడ ఒక చిన్న పుల్లలాగా పెట్టేశాను. పుల్లలాగా పెడితే సెట్ అయింది. చిన్న చిన్న రిపేర్లు మనకి తెలిసి ఉండాలి. ఇక ఇట్లాంటి రిపేర్లు అనుకోకుండా వస్తాయి కదా, ఆ రిపేర్లు మనం చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వెజిటబుల్ చాపర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం పేడ్ అయిపోయింది. అంటే షింక్ దగ్గర నేను గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ పడి అక్కడ కొంచెం వుడ్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుందన్నమాట. ఇంకా అట్లాగే వదిలేస్తే ఖరాబ్ అవుతుందనేసి నా దగ్గర అంటే షాపింగ్ చేసినప్పుడు కవర్స్ ఉంటాయి కదా పెద్ద క్యారీ బ్యాగ్స్, ఆ క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసి క్లోజ్ చేద్దామనేసి ఇక చేస్తున్నాను అనమాట. రోజు అలానే చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోతున్నాను. ఇంకా అదేంటంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మనం ఒక వస్తువు కొన్నప్పుడు కాదండి, దాన్ని జాగ్రత్తపరచుకోవడంలోనే దాని విలువ అనేది ఉంటుంది. ఇక రబ్బర్ బ్యాండ్ అయితే ఫస్ట్ తీసుకొచ్చాను. 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొస్తే సరిపోలేదు. ఇంకా ఏం చేద్దామని ఆలోచించి మళ్ళీ స్వీట్ బాక్స్కి అట్లా రబ్బర్ బ్యాండ్లు వస్తాయి కదా, అవి నేను సడన్గా పడేయను అనమాట. కొంచెం స్టోర్ చేసి పెడతాను. ఇంకా అట్లా ఏమైనా ఉన్నాయని చూస్తే బాక్స్లో ఒకటి కనిపించింది. తీసుకొచ్చేసి ఇక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి క్లోజ్ చేశాను. కొంచెం వాటర్ పడినా కూడా ఇంకా అది చాపర్ అనేది ఖరాబ్ అవ్వదు కదా, అంటే చెక్క కాబట్టి తడిచినప్పుడు అట్లా అయిపోతుంది అనమాట. అందుకే నేను దాన్ని యూజ్ చేయట్లేదు. ఇంకా ఎప్పుడైనా మనం వాడాలనుకున్నప్పుడైతే కవర్ తీసి వాడుకోవచ్చు. ఇక అందుకని అలా పెట్టేశాను. బీరకాయలు కూడా ఇంకా పీల్ చేసి పెట్టాను. రేపు బీరకాయ చట్నీ చేద్దామనేసి. ఇంకా పచ్చిమిర్చి అయితే తొడిమలు తీయాలి. ఇంకా వాటిని కడిగేసి నెట్ బాస్కెట్లో వేస్తాను. ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పచ్చిమిర్చి అయితే దీని మీద నెట్ పెట్టేస్తే ఇంకా రేపైతే యూజ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.